యా చూద్దాము పాస్ట్ లో మనం ఎలా మాట్లాడతాము ఏం మాట్లాడదాము అని చెప్పేసి పాజిటివ్ మాట్లాడతాము నెగిటివ్ మాట్లాడతాము. పాజిటివ్ అంటే నేను చేశాను, నేను చూశాను, అయ్యింది, జరిగింది, ఇది పాజిటివ్. నెగిటివ్ నేను చేయలేదు, నేను చూడలేదు, ఇది జరగలేదు, నేను వెళ్ళలేదు, ఇలాంటివి నెగిటివ్ అనమాట. అందులో పాజిటివ్లో ఐ, యు, హీ, షీ, దే, వి అంటే నేను, నువ్వు, మీరు, అతను, ఆమె, వారు, మేము. నెగిటివ్లో ఏం మాట్లాడతాం? V2 యూజ్ చేసి డిడెంట్ ప్లస్ V1 అని మాట్లాడతాం అనమాట. V1 యూజ్ చేస్తాం వర్బ్ 1. చూద్దాం ఇంట్రాగేటివ్లో ఎలా మాట్లాడతాం. ఇంట్రాగేటివ్ అంటే ఒక మనిషిని ఇంట్రాగేషన్ చేయడం, మీన్స్ అడగడం. నువ్వు చేసావా, నువ్వు చూసావా, ఇది జరిగిందా, ఇలా అయ్యిందా అని ఒక ఇంట్రాగేషన్ లాగా. ఇది కన్ఫర్మేషన్ లేదు, మనం అతను ఆన్సర్ ఇచ్చేంత వరకు ఇది కన్ఫర్మేషన్ లేదు, మనం ఇది క్వశ్చన్ కాదు, మళ్ళీ ఇంట్రాగేషన్ మాత్రమే. చూద్దాం ఆ ఇంట్రాగేషన్ ఎలా మాట్లాడతామంటే డిడ్ యూ వర్బ్ 1 ఏం తీసుకుందాం? ప్లే తీసుకుందాం. నువ్వు ఆడావా అని చెప్పేసి అడుగుదాం. డిడ్ యూ ప్లే అని అడిగాం మనం ఒక పర్సన్. డిడ్ యూ ప్లే? అతను ఆన్సర్ ఏమి ఇస్తాడు? ఎస్ ఐ డిడ్, అవును నేను చేశాను. ఆన్సర్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది. నో, ఒకవేళ చేయకపోతే నో ఐ డిడెంట్, నో నేను ఆడలేదు, నేను చేయలేదు అని చెప్పడం అనమాట. అలాగే డిడ్ హీ ప్లే? ఎస్ హీ డిడ్. మనం అడుగుతున్నాం వేరే వాళ్ళని, అతను ఆడుకున్నాడా అని అడుగుతున్నాము. అతను ఏం చెప్తున్నాడు? ఎస్ హీ డిడ్, ఎస్ చేశాడు. ఒకవేళ చేయకపోతే నో హీ డిడెంట్, అతను చేయలేదు. డిడ్ షీ ప్లే? ఎస్ షీ డిడ్, నో షీ డిడెంట్. అర్థమైంది కదా? ఇంట్రాగేషన్ వాడినప్పుడల్లా డిడ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఇంట్రాగేషన్ ఏదైనా సరే, డిడ్ యూ ప్లే, డిడ్ యూ రైట్, డిడ్ యూ గో, డిడ్ యూ రీడ్, ఇలాంటివన్నీ వర్బ్ 1 అనేది ఉండాలి లాస్ట్ లో. డిడ్ మెన్షన్ చేసేప్పుడు వర్బ్ 1 ఉండాలి. నెక్స్ట్ WH క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ మార్క్, ప్రశ్నలు అడుగుతున్నావు నువ్వు. ప్రశ్నలు అడిగినప్పుడు ఏం వాడతాము అంటే డిడ్ మాత్రమే వాడతాము. ప్రశ్నల్లో కూడా ఏమని అడుగుతున్నాము? వాట్ యూజ్ చేసి. వాట్ ఏంటి? వాట్ డిడ్ యూ ప్లే? ఎలాంటి రకమైన ఆట ఆడావు? వేర్ డిడ్ యూ ప్లే? ఎక్కడ ఆడావు? వెన్ డిడ్ యూ ప్లే? ఎప్పుడు ఆడావు? వై డిడ్ యూ ప్లే? ఎందుకు ఆడావు? హౌ డిడ్ యూ ప్లే? ఎలా ఆడావు అని అడుగుతున్నాం అన్నమాట. అలాగే వేరే వాళ్ళకి వాట్ డిడ్ హీ ప్లే? అతను ఏమి ఆట ఆడాడు? వేర్ డిడ్ యూ ప్లే? ఎక్కడ ఆట ఆడాడు? వెన్ డిడ్ యూ ప్లే? వెన్ ఎప్పుడు ఆట ఆడాడు? వై డిడ్ యూ ప్లే? ఎందుకు ఆట ఆడాడు? హౌ డిడ్ యూ ప్లే? ఎలా ఆట ఆడాడు? వాట్ డిడ్ షీ ప్లే? ఆమె ఏమి ఆట ఆడింది? వేర్ డిడ్ షీ ప్లే? ఎక్కడ ఆట ఆడింది? వెన్ డిడ్ షీ ప్లే? ఎందుకు ఆట ఆడింది? వై డిడ్ షీ ప్లే? వెన్ ఎప్పుడు ఆట ఆడింది? వై డిడ్ షీ ప్లే? ఎందుకు ఆట ఆడింది? హౌ డిడ్ షీ ప్లే? ఎలా ఆట ఆడింది? సో ఇవన్నీ అనేది WH క్వశ్చన్స్ అనమాట. WH క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ చేయడం, మనము ప్రశ్నలు అడగడము. ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఏమిటి అని అడిగేది క్వశ్చనింగ్. వాట్, వేర్, వెన్, వై, హౌ. వాట్ డిడ్ యూ ప్లే? వేర్ డిడ్ యూ ప్లే? వెన్ డిడ్ యూ ప్లే? వై డిడ్ యూ ప్లే? హౌ డిడ్ యూ ప్లే? వాట్ డిడ్ షీ ప్లే? వాట్ డిడ్ హీ ప్లే? వేర్ డిడ్ హీ ప్లే? వెన్ డిడ్ హీ ప్లే? వై డిడ్ హీ ప్లే? హౌ డిడ్ హీ ప్లే? వాట్ డిడ్ షీ ప్లే? వేర్ డిడ్ షీ ప్లే? వెన్ డిడ్ షీ ప్లే? వై డిడ్ షీ ప్లే? హౌ డిడ్ షీ ప్లే? ఇవన్నీ WH క్వశ్చన్స్ అన్నమాట. సో మనం ఎగ్జాంపుల్ చూద్దాం. తెలుగులో రాశాను, మీకు కనిపించకపోవచ్చు, చూద్దాం. నీవు ఇంగ్లీష్ మాట్లాడావా? డిడ్ యూ స్పీక్ ఇంగ్లీష్? ఏంటి నీవు? యూ. ఇంగ్లీషు మాట్లాడావా? డిడ్ యూ స్పీక్ ఇంగ్లీష్? ఏమనాలి? ఎస్ ఐ డిడ్, నో ఐ డిడెంట్. క్వశ్చన్ కి ఆన్సర్ రెండు రకాలుగా ఉంటుంది, చేశాను, చేయలేదు. అతను ఇంగ్లీష్ మాట్లాడా? అప్పుడు ఏమనాలి? డిడ్ హీ స్పీక్ ఇంగ్లీష్ అనాలి.
ఆమె ఇంగ్లీష్ మాట్లాడిందా? డిడ్ షీ స్పీక్ ఇంగ్లీష్? నెక్స్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ లో నువ్వు ఏం మాట్లాడావు? వాట్ డిడ్ యు స్పీక్? ఎక్కడ మాట్లాడావు? వేర్ డిడ్ యు స్పీక్? ఎప్పుడు మాట్లాడావు? వెన్ డిడ్ యు స్పీక్? ఎందుకు మాట్లాడావు? వై డిడ్ యు స్పీక్? ఎలా మాట్లాడావు? హౌ డిడ్ యు స్పీక్? ఇప్పుడు పాజిటివ్ లో చూద్దాము. ఐ బాట్ ఏ కార్ లాస్ట్ వీక్. ఏమంటున్నారు పాజిటివ్ లో? నేను ఒక కారు కొన్నాను, గత వారం నేను ఒక కారు కొన్నాను. అప్పుడు ఎలా వాడుతున్నాడు? అది పాజిటివే కదా, కొన్నాడు అంటే కొనేసాడు చెప్తున్నాడు. ఐ బాట్ ఏ కార్ లాస్ట్ వీక్. నేను గత వారం ఒక కారు కొన్నాను. హీ టాక్ టు మీ. అతడు నాతో మాట్లాడాడు. జరిగింది కదా, ఖచ్చితంగా అదే ఆ విషయం అనేది జరిగింది అంటే పాజిటివ్. ఒకవేళ జరగలేదు అంటే నెగిటివ్. జరిగింది అంటే పాజిటివ్. హీ టాక్ టు మీ, నాతో మాట్లాడాడు. షీ టాక్ టు మీ, తను నాతో మాట్లాడింది, ఆమె నాతో మాట్లాడింది. నెక్స్ట్ నెగిటివ్ లో చూద్దాం. ఐ డిడెంట్ బ్రింగ్ మై నోట్స్. ఏమంటున్నాడు? నేను నా పుస్తకం తేలేదు. నెగిటివ్ కదా, చెప్పేస్తున్నాడు. తేలేదు. తెచ్చాడు అంటే పాజిటివ్ అయ్యేది. తేలేదు అని చెప్తున్నాడు. ఐ డిడెంట్ బ్రింగ్ మై నోట్స్. నెక్స్ట్ హీ డిడెంట్ హియర్ ద న్యూస్. అతను ఆ వార్త వినలేదు. వినలేదు అంటే నెగిటివ్. హీ డిడెంట్ హియర్ ద న్యూస్. అతను ఆ వార్త వినలేదు. షీ డిడెంట్ హియర్ ద న్యూస్. ఆమె ఆ వార్త వినలేదు. దే డిడెంట్ హియర్ ద న్యూస్. వారు వార్త వినలేదు. నెక్స్ట్ ఇంటరాగేటివ్ అనగానే గుర్తుపెట్టుకోండి. ఇంటరాగేటివ్ లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అంటే అడగడం వేరు, క్వశ్చనింగ్ వేరు. ఇంటరాగేషన్ లో నువ్వు చూసావా అని అడిగితే అది వేరే ఉంటుంది, చూసినావా అని అడిగితే ఇంకా ఎలా ఉంటుంది. అది చూద్దాం పాజిటివ్ ఎలా ఉంటుంది. డిడ్ యు స్టాండ్ ఇన్ ద లైన్. నీవు లైన్ లో నిలబడ్డావా అని అడుగుతుంది పాజిటివ్ వేలో. డిడ్ యు స్టాండ్. డిడ్ యూజ్ చేసామంటే పాజిటివ్ వేలో అడుగుతున్నట్టు. ఇంటరాగేషన్ పాజిటివ్ లో ఉంది. డిడ్ యు స్టాండ్ ఇన్ ద లైన్. నీవు లైన్ లో నిలబడ్డావా? డిడ్ హీ సిట్ ప్రాపర్లీ. అతను సరిగ్గా కూర్చున్నాడా? ఎప్పుడైతే డిడ్ మాత్రమే వస్తుందో అప్పుడు అది పాజిటివ్. డిడ్ యు స్టాండ్ ఇన్ ద లైన్. డిడ్ హీ సిట్ ప్రాపర్లీ. సో ఇప్పుడు పాజిటివ్ చూసాం ఇంటరాగేటివ్ లో. నెగిటివ్ చూద్దాము. డిడెంట్ అని వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ఇంటరాగేషన్ లో నెగిటివ్ అనమాట. డిడెంట్ యు సీన్ హిమ్. నువ్వు అతన్ని చూడలేదా? ముందే చెప్తున్నాడు అతను వచ్చి వెళ్ళాడు అని ఒకరు చెప్తున్నప్పుడు, అరే ప్రభాస్ వచ్చాడు సినిమాలో భక్త కన్నప్ప మూవీలో అతను ఒక రోల్ చేస్తున్నాడు, ట్రైలర్ లో చూసావా అని అంటే తను చూడలేదు అని చెప్తుంది. చూడనప్పుడు తను ఏమంటుంది? డిడెంట్ యు సీ హిమ్. నువ్వు అతన్ని చూడలేదా? డిడెంట్ షీ టెల్ ద మ్యాటర్. ఆమె ఆ విషయం నీకు చెప్పలేదా? నాతో చెప్పింది ఆ విషయం, నీతో చెప్పలేదా అని అంటుంది అనమాట. డిడెంట్ when we use didn't, this is called interrogative negative. Didn't she tell the matter. ఆమె విషయం చెప్పలేదా? ఇప్పుడు WH క్వశ్చన్స్ చూద్దాం. WH క్వశ్చన్స్ ఏంటి? వాట్ డిడ్ యూ బై. నువ్వు ఏం కొన్నావు అని అడుగుతున్నావు. వాట్, వేర్, వెన్, వై, హౌ వచ్చేసాయి అంటే WH క్వశ్చన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. వాట్ డిడ్ యూ బై. నువ్వు ఏం కొన్నావు? వేర్ డిడ్ యూ గో. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వెన్ డిడ్ హీ సెల్. అతను ఎప్పుడు అమ్మాడు? ఆ వస్తువుని ఎప్పుడు అమ్మాడు? ఏదైనా ఒక వస్తువు అమ్మేశారు, అరే నేను కొనుక్కుందాం అనుకున్నా, తన కార్ సెకండ్ హ్యాండ్ లో అమ్ముతున్నాడు అంట కదా, కొనుక్కుందాం అనుకున్నా అని అన్నప్పుడు నువ్వేమనాలి? వెన్ డిడ్ హీ సెల్. అతను ఎప్పుడు అమ్మాడు అసలు నాకు చెప్పలేదు. వెన్ డిడ్ హీ సెల్. వై డిడ్ షీ టెల్. ఆమె ఎందుకు చెప్పింది. వై డిడ్ షీ టెల్. ఆమె ఎందుకు చెప్పింది. హౌ డిడ్ దే అరేంజ్ థింగ్స్. హౌ డిడ్ దే అరేంజ్ థింగ్స్. వాళ్ళు ఎలా మార్చారు? ఒక డెకరేషన్ చేశారు, అవన్నీ చాలా బాగా చేశారు. ఏ విధంగా చేశారని తెలుసుకున్నప్పుడు నువ్వు ఏమని క్వశ్చన్ చేయాలి? హౌ డిడ్ దే అరేంజ్ థింగ్స్. ఇవన్నీ వాళ్ళు ఎలా మార్చారు అని అడుగుతున్నాం. ఏంటి? WH క్వశ్చన్స్ లో పాజిటివ్ ఇవి. నెగిటివ్ అని వచ్చే నెగిటివ్ WH క్వశ్చన్స్ లో ఏముంటది అంటే ఒక్కటే ఉంటది, వాట్, అంతే.
వాట్ అదొకటి నెగిటివ్ అన్నమాట. వాట్ డిడ్ యూ బై, వేర్ డిడ్ యూ గో, వెన్ డిడ్ హీ సెల్, వై డిడ్ షీ టెల్, హౌ డిడ్ దే అరేంజ్ థింగ్స్. ఇది WH క్వశ్చన్స్. ఎస్, ఇప్పుడు ఈడియమ్స్ చూద్దాం. అసలు ఈ ఈడియమ్స్ అంటే ఏంటి? ఈడియమ్స్ అంటే జాతీయాలు, నానుడులు. అంటే ఒక పదాన్ని కరెక్ట్ సందర్భంలో కరెక్ట్ సిచ్యువేషన్ లో ఎలా యూజ్ చేస్తాం, అవి ఏంటివి చూద్దాం. ఇన్ హాట్ వాటర్. ఇన్ హాట్ వాటర్ అంటే ఇన్ ట్రబుల్, ఎప్పుడు ఇబ్బందుల్లో ఉండేప్పుడు అనమాట. ఇన్ ట్రబుల్ అంటే ఇబ్బందుల్లో ఉండడం, ట్రబుల్ మీన్స్ ఇబ్బంది. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నార్మల్ గా ఇన్ ట్రబుల్ అంటాం. అలా కాకుండా కొంచెం ఈడియమ్స్ ని యూజ్ చేస్తే చాలా బాగుంటది అనమాట. అప్పుడు ఏమనాలి? ఐఎమ్ ఇన్ హాట్ వాటర్ అంటే నేను వేడి నీళ్ళ లోపల ఉన్నాను కాదు, నేను ఇబ్బందుల్లో ఉన్నా అని చెప్పడం అనమాట. నెక్స్ట్, లీవ్ ఇన్ ద లర్చ్. లీవ్ ఇన్ ద లర్చ్ అంటే ఏంటి? టు లీవ్ ఇన్ డిఫికల్ట్స్. ఏమని? కష్టాల్లో వదిలివేయు. టు లీవ్ ఇన్ డిఫికల్ట్స్. ఎవరైనా మనల్ని కష్టాల్లో వదిలేశారనుకోండి, అప్పుడు ఏమంటాం? టు లీవ్ ఇన్ డిఫికల్ట్స్. నేను డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు నన్ను వదిలేశారు, నాకు తోడుగా లేరు అని చెప్పేసి అంటుంటాం. అలాంటి టైంలో లీవ్ ఇన్ ద లర్చ్ అని యూజ్ చేసాము అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఈడియమ్స్. దీనికి బదులు ఇది యూజ్ చేస్తే కొంచెం పాష్ గా ఉంటుంది, కొంచెం ప్రొఫెషనల్ గా కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్, బ్రేక్ డౌన్ అంటే ఏంటి? ఫెయిల్యూర్ ఇన్ సంథింగ్. టు ఫెయిల్యూర్ ఇన్ సంథింగ్, ఏదైనా ఒక విషయంలో మనం ఫెయిల్ అయినప్పుడు మనం ఏమంటుంటాం? బ్రేక్ డౌన్ అంటుంటాం. అదే మనం కొంచెం ఈ ఫెయిల్యూర్ ఇన్ సంథింగ్ లేదా ఏడ్చేప్పుడు, అంటే మనం బాధలో ఉన్నప్పుడు మనం ఏడ్చేప్పుడు ఏమనాలి? బ్రేక్ డౌన్ అంటే కొంచెం పాష్ గా ఉంటది. నెక్స్ట్, అవుట్ ఆఫ్ మై హ్యాండ్ అంటే ఏంటి? అవుట్ ఆఫ్ కంట్రోల్, చేయి జారిపోయింది. ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్ వస్తాడు, ఐసీయూ నుంచి బయటకు వస్తాడు, వచ్చి అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పేసి అంటుంటాడు. అంటే చేయి జారిపోయింది, ఆ మనిషి ఇంకా మనతో లేడు, వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్తుంటాడు అనమాట. అలాంటి టైంలో మనము అవుట్ ఆఫ్ మై హ్యాండ్, నా చేయి జారిపోయింది అని యూజ్ చేస్తే చాలా బాగుంటది. ఇంకొకటి, రోల్ అప్ స్లీవ్స్ టు గెట్ యువర్ సెల్ఫ్ ప్రిపేర్డ్ అంటే నువ్వు ఏదైనా పనిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావు, కష్టాల్లో ఉన్నాయి, కష్టాల నుంచి నేను బయటపడడానికి సిద్ధంగా ఉన్నా, ఐఎమ్ రెడీ టు ఫేస్ ద సిచ్యువేషన్స్ అని అన్నప్పుడు ఏమనాలి? రోల్ అప్ స్లీవ్స్ అని ఒక వర్డ్ యూజ్ చేసామంటే నేను మొత్తం ఆ ఇంత పొడుగు లైన్ కాస్త ఇంత చిన్న షార్ట్ లైన్ లో బ్రీఫ్ గా ఉంటుంది అనమాట. సో ఇవి ఈడియమ్స్. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇన్ హాట్ వాటర్ అంటే ట్రబుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. లీవ్ ఇన్ ద లర్చ్, కష్టాలలో ఎవరైనా వదిలివేసినా, ఏదైనా వదిలివేసినా లీవ్ ఇన్ ద లర్చ్ అంటే బాగుంటుంది. ఫెయిల్యూర్ ఇన్ సంథింగ్, ఏదైనా విషయాల్లో నువ్వు ఫెయిల్ అయినప్పుడు బ్రేక్ డౌన్ అని యూజ్ చేస్తే బాగుంటుంది. అవుట్ ఆఫ్ కంట్రోల్, అవుట్ ఆఫ్ మై హ్యాండ్ అని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. టు గెట్ యువర్ సెల్ఫ్ ప్రిపేర్డ్, ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, అప్పుడు రోల్ అప్ స్లీవ్స్ అంటే బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు ఒక 5 క్వశ్చన్స్ ఇస్తాను, అవి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. మనం ఎప్పుడైనా కానీ ప్రిపేర్ అవుతుంటేనే మనకు ఆ వర్డ్స్ అనేవి వస్తుంటాయి. గూగుల్లో సెర్చ్ చేసుకోండి, తెలుస్తుంది. కనీసం మీరు వాటిని యూజ్ చేయకపోయినా అది ఏంటి అనేదైనా తెలుస్తుంది. యూజ్ చేయడం ఇంకా చాలా బాగుంటుంది. నిన్న మీరు ఏమి కొన్నారు? నిన్న మీరు ఏమి కొన్నారు? అతను నీతో మాట్లాడలేదా? అతను నీతో మాట్లాడలేదా? మీ యూట్యూబ్ ఎప్పుడు ప్రారంభించారు? మీరు యూట్యూబ్ ఎప్పుడు ప్రారంభించారు? నేను ఉదయం నేల మీద కూర్చున్నాను. నేను ఉదయం నేల మీద కూర్చున్నాను. నీ కారు ఎందుకు అమ్మావు? నీ కారు ఎందుకు అమ్మావు? ఇవి ఈ 5 క్వశ్చన్స్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. గూగుల్లో చూసారంటే వచ్చేస్తుంది, ChatGPTలో చూసినా వచ్చేస్తుంది. ప్రాక్టీస్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Sairapit Talks.